Hello friends, welcome to VIP Academy. So I'm Atik sir, faculty of Current Affairs, Essay and Geography. So ఈ రోజు అజెండా ఆఫ్ ద సెషన్ ఏంటిదంటే టు డిస్కస్ అబౌట్ తెలంగాణ గ్రూప్ 1 ఎస్ఏ ఎగ్జామ్. ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎగ్జామ్కి అరౌండ్ 3 months టైం ఉంది. అండ్ ఎస్ఏ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ సెలక్షన్. మిగతా పేపర్స్లో అన్నిట్లో చాలా టాపిక్స్ ఉంటాయి. అండ్ ఎస్ఏలో ఒకటే పేపర్ 150 marks. సో అందరికి చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో అసలు దీనికి సపరేట్గా మనం ఎలా చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, వాట్ షుడ్ బి అవర్ అప్రోచ్, ఫిలాసఫికల్ క్వశ్చన్స్ వస్తాయా, ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్కి మనం ఎలా రాయాలి. సో దాన్ని అడ్రస్ చేయడం గురించే ఈ సెషన్ మనం తీసుకోవడం జరుగుతుంది. మనం క్లియర్గా అసలు ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం ఈ సెషన్లో, బ్రీఫ్ సెషన్లో ఏదైతే ఉంటుందో వాట్ షుడ్ బి అవర్ అప్రోచ్ టువార్డ్స్ దిస్ ఎగ్జామ్, టువార్డ్స్ దిస్ ఎస్ఏ ఎగ్జామ్ అన్నది మనం అర్థం చేసుకుందాం. సో చూడండి, జనరల్ ఎస్ఏ మనకి టోటల్ 150 marks, ఈచ్ ఎస్ఏ వచ్చేసి 50 marks ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. సో మనకి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 క్వశ్చన్స్ దేంట్లోంచి వస్తాయో కూడా వాళ్ళు చెప్పారు. సెక్షన్ 1లో వచ్చేసి కాంటెంపరీ సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ ద జస్టిస్, డైనమిక్ ఆఫ్ ద ఇండియన్ పాలిటిక్స్, హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ద ఇండియా. అండ్ దెన్ సెక్షన్ 3లో వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రిసోర్స్ డెవలప్మెంట్. సో మనం ఖచ్చితంగా ఈ ఏరియాస్లో మన కంటెంట్ని ప్రిపేర్ చేసుకొని ఉండాలి. అయితే ఎస్ఏ ఈజ్ ఇట్ ఓన్లీ కంటెంట్? ఈజ్ ఇట్ ఓన్లీ అబౌట్ కంటెంట్? సో మనము కంటెంట్ ప్రిపేర్ చేసుకునేటట్టు అయితే మరి జిఎస్ఏ కదా, మరి జిఎస్లో మనం ఆల్రెడీ కంటెంట్ని టెస్ట్ చేస్తున్నారు కదా. సో ఎస్ఏ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ద కంటెంట్, రైట్? సో మనకి కంటెంట్ కంటే మించి కూడా దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ రైటింగ్ స్కిల్స్. యువర్ రైటింగ్ స్కిల్స్ విల్ బీ టెస్టెడ్. సో ఈ రైటింగ్ స్కిల్స్లో ఏం టెస్ట్ చేస్తారండి? మీ ఇంగ్లీష్ గ్రామర్ని టెస్ట్ చేస్తారా? నో, దిస్ ఈజ్ నాట్ లిటరేచర్. సో మనకి ఇక్కడ లిటరేచర్ మీరు ఆప్షనల్, ఇంగ్లీష్ ఆప్షనల్ తీసుకుంటే అక్కడ మీ లాంగ్వేజ్, మీ యొక్క రైటింగ్ స్టైల్ని వాటిని టెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ వచ్చేసి ఇట్ ఈస్ మోర్ అబౌట్ మీ అనలిటికల్ ఎబిలిటీ. హౌ యు ఆర్ రైటింగ్, హౌ యు ఆర్ అప్రోచింగ్ ద ఎస్సే. ఈజ్ ఇట్ కాంప్రహెన్సివ్? ఈజ్ ఇట్ కాంప్రహెన్సివ్? ఈజ్ ఇట్ మల్టీ డైమెన్షనల్? ఈజ్ ఇట్ మల్టీ డైమెన్షనల్? సింపుల్గా ఉందా? సింపుల్ ప్లెయిన్ ఇంగ్లీష్లో ప్రాపర్గా ఒక 10th క్లాస్ లెవెల్లో ఇంగ్లీష్లో ఉందా మనకి? మీ ఎస్సేలో మీ పర్సనాలిటీ కూడా తెలుస్తుంది. సో ఎస్సేస్ అన్నది చాలా మీనింగ్ని కన్వే చేస్తాయి. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ టెస్టెడ్ ఇన్ దిస్ ఎస్సే ఎగ్జామ్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద కంటెంట్, అలాంగ్ విత్ ద కంటెంట్ ఇట్ ఈస్ యువర్ ఎబిలిటీ టు కన్వే. సో ఎబిలిటీ టు కన్వే, అనాలిసిస్, గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ అనాలిసిస్. సో ఎస్సే ఈజ్ మోర్ అబౌట్ ద అనాలిసిస్. మనకి యూపీఎస్సీ వాళ్ళు ఏం చెప్పారో చూస్తే మనకి ఎస్ఏ గురించి ఒక క్లారిటీ వస్తుందండి. క్యాండిడేట్స్ మే బి రిక్వైర్డ్ టు రైట్ ఎస్ఏస్ ఆన్ ద మల్టిపుల్ టాపిక్స్, లైక్ మనకు టీఎస్పీఎస్లో రాసినట్టు. దే విల్ బి ఎక్స్పెక్టెడ్ టు కీప్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎస్ఏ రాసేటప్పుడు సబ్జెక్ట్కి క్లోజ్గా ఉండాలి. అండ్ ఒక ఐడియాస్ ఏవైతే మనకు వస్తాయో అవన్నీ ఆర్డర్లీ ఫ్యాషన్లో అండ్ కన్సైజ్ ఫ్యాషన్లో రాయాలి. సో మనం అలా రాస్తే ఖచ్చితంగా మనకి మార్క్స్ వస్తాయండి. సో ఇప్పుడు అందరికీ క్వశ్చన్, మనకి టీఎస్పీఎస్సికి అంటే పీ/క్యూస్ లేవు కదా, యూపీఎస్సీ కంటే పీ/క్యూస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ నెససరీ. సో వీ ఆల్రెడీ హ్యావ్ వేరియస్ పిఎస్సి స్టేట్ ఎగ్జామ్స్లో మనకి ఎగ్జామ్స్ జరగడం జరిగినాయి. సో ఇఫ్ యూ గో త్రూ ద యూపీఎస్సీ ఎస్ఎస్ బిఫోర్ 2015 ఆర్ ఎనీ స్టేట్ పిఎస్సి యొక్క పీ/క్యూస్ని మీరు చూసినా మీకు టీఎస్పీఎస్సిలో క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి మీకు అర్థమైపోతుందండి. సో టు అండర్స్టాండ్ how the questions will be asked by the TSPSC, you have to go through the other state BSc exams as well as a UPSC. కానీ యూపీఎస్సి ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసే మోర్ ఫిలాసఫికల్ ఎస్సెస్ అడుగుతున్నారు. బట్ తెలంగాణ మనకి ఫస్ట్ టైం కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్, అండ్ వెరీ లెస్ ఛాన్సెస్ దట్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్. సో మరి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? అసలు ఫిలాసఫికల్ క్వశ్చన్స్ అడగరా? అడిగితే మనం ఏం చేయాలి? సో దీని గురించి మాట్లాడుకుందాం క్లియర్గా. ఓకే, సో బిఫోర్
కమింగ్ టు దిస్ థింగ్, అసలు గుడ్ ఎస్సే ఏంటి, ఓకే, అసలు మనం ఎస్సేలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇవన్నీ డీటెయిల్డ్ థింగ్స్ అండి. ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్ థింగ్స్ లేటర్. బట్ మనం అసలు ఫస్ట్ ఎస్సేలో ఏమేమి థింగ్స్ ఉంటాయో మనం తెలుసుకుందాం. ఎలాంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతారో మీరు తెలుసుకుంటే చూడండి. సో మనకి ఎస్సే జనరలీ మిస్కన్సెప్షన్ ఏముంది అంటే, అందరూ ఎస్సేకి పొలిటికల్, సోషల్, ఎకనామికల్ డైమెన్షన్స్ ఎస్సేకి రాసేస్తే సరిపోతుంది అనుకుంటారు. బట్ దిస్ ఎస్సే ఈజ్ నాట్ జస్ట్ పొలిటికల్, సోషల్, ఎకనామికల్ కైండ్ ఆఫ్ థింగ్స్. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఎస్సేస్. క్వశ్చన్ బేస్డ్ ఎస్సేస్ అడుగుతారండి. 1 minute, let me go through another area. Yeah, let me come from this thing. Different types of the ఎస్సేస్ మనకు ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎస్సే. అంటే మనం ద వే క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ ద యూపీఎస్సి, ఏపీపీఎస్సి, వాటన్నిటిని నేను క్వశ్చన్స్ అన్నిటిని అనలైజ్ చేసి ఎలాంటి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎస్సేస్ ఒక స్టేట్ ఎగ్జామ్కి వాళ్ళు అడగగలరు, ఆర్ఎల్స్ యూపీఎస్సీ ఎగ్జామ్కి అడగగలరు అన్నది నేను డికోడ్ చేశాను. సో మనకి ఇది కనుక అర్థమైతే మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఎస్ఎస్లో మనకి అడగడానికి ఎలాంటి పాసిబిలిటీ ఉంది అని చెప్పి మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద ఎస్సే ఏంటిదంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎస్సే. అంటే ఒక చోట కాజ్ ఉంటే ఇంకో చోట దానికి ఎఫెక్ట్ లాగా. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, నెగ్లెక్ట్ ఆఫ్ ద ప్రైమరీ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఇది కాజ్. దిస్ ఈజ్ ద కాజ్. అండ్ రీజన్స్ ఫర్ ఇట్స్ బ్యాక్వర్డ్నెస్. ఇండియాలో హెల్త్ని, ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల బ్యాక్వర్డ్నెస్ అన్నది ఇండియాలో వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఎఫెక్ట్. సో మనకి ఈ ఎస్సేలో జనరల్లీ దెర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. ఒక ఏ ఆస్పెక్ట్ అన్నది కాజ్ ఉంటుంది, బి ఆస్పెక్ట్ అన్నది ఎఫెక్ట్ ఉంది. సో ఈ ఎస్సే మొత్తం మనము దీని మీద మాట్లాడాలి, కాజ్ అండ్ ఎఫెక్ట్ మీద మాట్లాడాలి. సో అసలు ఎందుకు, ఏ విధంగా మనకి దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి బ్యాక్వర్డ్నెస్ కలుస్తుంది, అసలు దీన్ని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాము, మనం దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి ఏ విధాలుగా బ్యాక్వర్డ్నెస్లో దానికి మనం చూస్తున్నాం, మేనిఫెస్టేషన్ చూస్తున్నాము. బ్యాక్వర్డ్నెస్ ఇట్స్ నాట్ జస్ట్ ది బ్యాక్వర్డ్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్, ఈవెన్ వాల్యూస్లో కూడా మీరు ఉమెన్ని తక్కువగా చూస్తున్నా, లేకపోతే ఒక వర్గం వాళ్ళని, ఒక క్యాస్ట్ వాళ్ళని తక్కువగా చూస్తున్నా, ఇట్ షోస్ దట్ యు ఆర్ బ్యాక్వర్డ్, మెంటలీ యు ఆర్ బ్యాక్వర్డ్, వాల్యూ బేస్డ్లో మీరు బ్యాక్వర్డ్ ఉన్నారు. ఇదంతా ఎందుకు వస్తుంది, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయక, మీకు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, అందరూ సమానమే, అందరూ ఒక్కటే అని చెప్పి చూపిస్తే దేర్ వుడ్ బి నో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఈరోజు మన ఇండియా ఒక గ్లోబల్ పవర్ అవ్వాలని చెప్పి 2047 కల్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి అలాంటప్పుడు ఈ బ్యాక్వర్డ్నెస్ అన్నది కుదురుతుందా? సో ఇలా మనం ఎస్సేని ఇలా మల్టీ డైమెన్షన్స్లో డికోడ్ చేస్తూ వెళ్ళాలి అనలిటికల్గా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ద ఎస్సే విచ్ ఈస్ యూజువలీ ఆస్క్డ్ ఇన్ ద యూపీఎస్సి. కాజ్ అండ్ ఎఫెక్ట్స్ మీద మనకి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఎస్సే చూసారా ఇక్కడ, డిస్క్రిప్టివ్ ఎస్సే అనమాట. డిస్క్రిప్టివ్ ఎస్సే అంటే ఇట్స్ మోర్ లైక్ జిఎస్ టైప్లో ఉంటుంది. మనకి పాయింట్స్ రాసేయాలి. ఇప్పుడు ఇది మనకి ఇంతకుముందు యూపీఎస్సీలో ఆర్ఎల్స్ ఏపీపీఎస్సీలో మనకు అడిగారు. చూడండి, చైనీస్ అగ్రెషన్ ఇన్ ఇండియా ఏ స్ట్రాటజిక్ రెస్పాన్స్. సో ఇప్పుడు చైనీస్ వాళ్ళు చేసే అగ్రెషన్స్కి మన ఇండియా వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు ఆలోచించి చేసేది ఏమీ లేదు, డిస్క్రిప్షన్ ఇచ్చేయాలి. సో ఏం మెజర్స్ మన ఇండియా తీసుకుంటుంది. సో దేర్ ఆర్ సర్టెన్ మెజర్స్ విచ్ ద ఇండియా ఇస్ టేకింగ్ అండ్ దట్ యూ షుడ్ రైట్ కంటెంట్ మనకి ఇక్కడ కావాలి. అండ్ కంటెంట్ ఇచ్చేటప్పుడు మనం అగైన్ దేర్ వుడ్ బి సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద ఎస్సే దట్ హ్యాస్ టు బి ఫాలోడ్. చూడండి, దిస్ ఈస్ అ డిస్క్రిప్టివ్ ఎస్సే. మెజర్స్ టు కంబాట్ ద అవుట్బ్రేక్ ఆఫ్ COVID-19, ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద ఇండివిజువల్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ డిస్క్రిప్టివ్తో పాటు గవర్నమెంట్ ఏం చేయాలి, రోల్ ఏంటి, ఆ టైంలో కోవిడ్ జరిగిన టైంలో గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి, ఇండివిజువల్ రోల్ ఏంటి. సో ఇక్కడ మీకు మెజర్స్ పాటు ఇప్పుడు మీ ఇండివిజువల్ రోల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు సో మన ఇక్కడ మీరు ఆన్సర్ని జనరేట్ చేయాలి అండ్ అనాలిసిస్ని తీసుకురావాలి. సో ఇట్ విల్ షో యువర్ క్యారెక్టర్, ఇట్ విల్ షో యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియా, ఇట్స్ సోషల్ సినారియో, ఇట్స్ ఎన్వైరన్మెంటల్ సినారియో, దాని కల్చర్ ఏంటి, మీ అండర్స్టాండింగ్ తెలుస్తుంది, మీ క్యారెక్టర్ తెలుస్తుంది, మీ నేచర్ తెలుస్తుంది, మీరు కాంప్రహెండ్ చేయగలరా లేదా తెలుస్తుంది. సో ఈ క్వాలిటీస్ అన్ని ఎస్సేలో టెస్ట్ చేయడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ ద ఎస్సే వేర్ ఇట్ డిమాండ్స్ కంటెంట్ ఆన్ ద రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇన్ ద స్టాటిక్ పార్ట్స్. నెరేటివ్ ఎస్సే, ఒక ఈవెంట్ జరిగితే దాన్ని నెరేట్ చేయడం అనమాట, నెరేటివ్ ఎస్సే. ఇలాంటి ఎస్సేస్ మనం యూపీఎస్సీలో జనరల్లీ చూడము. ఈవెన్ డిస్క్రిప్టివ్ ఎస్ఎస్ని కూడా మనం యూపీఎస్సీలో చూడము. కానీ స్టేట్ ఎగ్జామ్స్లో దట్ కెన్ బి ఆస్క్డ్. ఇప్పుడు చూడండి, మై ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్పీరియన్స్,
ఇది ఏపీపీఎస్సీ 2020 అడిగారు. సో మీకు ఇది చూస్తే అర్థమవుతుందా? ఏబిపిఎస్సి వాళ్ళు 2020లో కానీ 2022లో కానీ లేకపోతే దాని ముందు ప్రీవియస్ 2017 ఆ టైం పీరియడ్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ని చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం యూపీఎస్సీ వాళ్ళు కొన్ని ఇయర్స్ బ్యాక్, బికాజ్ నౌ దే ఆర్ మేకింగ్ ద ఎస్ఏ మోర్ డైనమిక్. మీరు అడగొచ్చు, ఎందుకు సార్ యూపీఎస్సీ ఇప్పుడు అడుగుతున్నట్టు ఎందుకు అడగకపోవచ్చు అని. ఎందుకంటే యూపీఎస్సీ హ్యావ్ బీన్ కండక్టెడ్ ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్. ఇలా ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ డిస్క్రిప్టివ్ ఎస్సే, నెరేటివ్ ఎస్సేస్ ఎగ్జాస్ట్ అయిపోయారు. సో దే వాంట్ టు బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ డైనమిజం, బికాజ్ ఆల్వేస్ బ్యూరోక్రాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎ డైనమిక్. మీరు అక్కడ ల్యాండ్ మీదకి వెళ్ళినప్పుడు, మీరు అక్కడ సడన్గా ఒక లా అండ్ ఆర్డర్ని ఫేస్ చేస్తున్నప్పుడు, యాజ్ ఐపీఎస్ ఆఫీసర్, యాజ్ ఐఏఎస్ ఆఫీసర్, యూ డు నాట్ నో వాట్ సిచ్యువేషన్ యూ మైట్ గోయింగ్ టు ఫేస్. సో ఏ బ్యూరోక్రాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎ డైనమిక్ ఆఫీసర్. సో కాబట్టి యూపీఎస్సీ ఆల్వేస్ ట్రైస్ టు బ్రేక్ ద ట్రెండ్ ఆఫ్ స్టాటిక్ థింగ్. ఓకే, సో కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. కానీ తెలంగాణలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దే ఆర్ బీయింగ్ కండక్టింగ్ దిస్ థింగ్, అండ్ very high chances they will go based on the way the APPSC or other PSCs are asking, or the UPSC used to ask before few years. Okay. However, we should not neglect totally the philosophical essays. We should be prepared for any type of the essay that is being asked, but our focus should be more on these kind of essays. So ఇలా మనం ఈ కైండ్ ఆఫ్ ఎస్సేస్ని మనం ఇంకా ఎక్కువ చూసాం. ఎక్స్పోజిటరీ ఎస్సేస్ అంటే ఇదేంటంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి, ఇది కూడా ఏపీపీఎస్సీలో ఇది ఎక్కువగా అడిగారు. డ్రాఫ్ట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, నోటిఫికేషన్ అండ్ అనాలిసిస్. సో ఒక కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ యొక్క అనాలిసిస్ని మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కంటెంట్ యొక్క అనాలిసిస్ మనం ప్రొవైడ్ చేసేటప్పుడు మేబీ మీరు ఏదైతే ఆ పొలిటికల్, ఎకనామిక్, సోషల్ ఈ డైమెన్షన్స్ని మాట్లాడుకున్నారో ఖచ్చితంగా మీరు ఇక్కడ తీసుకురావడానికి వీలవుతుంది. కానీ ఇదే మీరు ఇక్కడ పొలిటికల్, సోషల్, ఎకనామిక్ డైమెన్షన్స్ మీరు ఇక్కడ తీసుకొస్తే వర్కౌట్ అవుతుందా? అట్ ది సేమ్ టైం ఇదేంటి చైనీస్ అగ్రెషన్ ఇన్ ఇండియాలో ఇక్కడ మీకు తీసుకొస్తే వర్కౌట్ అవుతుందా? నో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, మనం క్వశ్చన్ బేసిస్ మీద విల్ గో అండ్ డిస్కస్. ఓకే, మన క్వశ్చన్ బేసిస్ మీద మనం పొలిటికల్, సోషల్, ఎకనామికల్ అన్నది వెళ్ళాలి. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ మనం యూపీఎస్సీలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసాం. ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్, both human intelligence and technical intelligence are crucial in combating the terrorism. సో ఒక స్టేట్మెంట్ని వాళ్ళు ఇచ్చి, సో దాని మీద మనం అనాలిసిస్ ఇవ్వాలి అండి. సో ఎలా హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్నది కంబాటింగ్ టెర్రరిజంకి ఏంటి అని. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే యూపీఎస్సీ ఎగ్జామ్స్లో మీరు చూస్తే ఇట్ ఈస్ మోర్ బ్రాడ్గా ఉంది. అదే మీరు స్టేట్ ఎగ్జామ్స్ చూస్తే ఇక్కడ మరి స్పెసిఫిక్గా ఒక పాయింట్ని హైలైట్ చేసి డ్రాఫ్ట్ ఇంపాక్ట్, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, దీని గురించి రాయమంటున్నారు. ఓకే, ఇక్కడ కూడా చూడండి. ఓకే, ఒక చైనీస్ అగ్రెషన్ రెస్పాన్స్ ఏంటి, వాట్ షుడ్ బి ద రెస్పాన్స్, స్ట్రాటజిక్ రెస్పాన్స్ ఆర్ ఇండియాస్ రెస్పాన్స్ ఏంటి. ఇక్కడ కూడా కంబాట్ కోవిడ్, రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి, ఇండివిజువల్స్ ఏంటి. సో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద స్పెసిఫిక్ ఏరియాస్. అగైన్ ఇంకో టైప్ ఆఫ్ ద ఎస్సేస్ ఉన్నాయి, ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే. ఇన్ ద ఆర్గ్యుమెంటేటివ్ టైప్ ఆఫ్ ద ఎస్సే చూడండి, ఆర్గ్యుమెంట్స్ కావాలి మనకి. షుడ్ దేర్ బి రిజర్వేషన్ ఫర్ ద ఉమెన్ ఇన్ ద పాలిటిక్స్, ఇది ఏపీపీఎస్సీ 2020. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పొలిటికల్, సోషల్, ఎకనామిక్లో మీరే చెప్పండి. సో బికాజ్ ఐఎమ్ లిసనింగ్ దిస్ థింగ్స్, పొలిటికల్, సోషల్, ఎకనామికల్, నో, దట్ ఈస్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ అండి. దట్ ఈస్ నాట్ ద ఎస్సే పొలిటికల్, సోషల్ కాదు. హియర్ ద క్వశ్చన్ ఈజ్ మోర్ ఎ కైండ్ ఆఫ్ డిబేట్. ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి, ఏంటి ఛాలెంజెస్ ఏంటి, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ఇండియా. సో యూ హ్యావ్ టు రైజ్ ద డిబేట్. మీ డిబేట్ బేసిస్ మీద మీరు ఎలా డిబేట్ చేస్తున్నారు, మీ ఫ్లో ఎలా ఉంది, మీరు ప్రాపర్లీ ఒక కన్సైజ్ ప్యాటర్న్లో ఒక కోహరెన్స్ వెళ్తున్నారా లేదా, దట్స్ వేర్ యువర్ ఎస్ఏ మార్క్స్ విల్ డిటర్మైన్. కానీ అగైన్ యూ ఆల్సో నీడ్ ద కంటెంట్ హియర్. మీరు ఇప్పుడు రీసెంట్ యూపీఎస్సీ ఎస్ఎస్ చూస్తే దే ఆర్ మోర్ ఫిలాసఫికల్ నేచర్. ఓకే, లైక్ సింప్లిసిటీ ఈజ్ అల్టిమేట్ సోఫిస్టికేషన్. ఇప్పుడు ఇక్కడ మీకు కంటెంట్ స్పెసిఫిక్గా అవసరం లేదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా మీకు కంటెంట్ కావాలి. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి. చూడండి, డస్ ద రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్ రేట్ రియల్లీ మేక్ ఏ డిఫరెన్స్ టు ద పూర్ ఆఫ్ ద పూర్. సో అగైన్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ డిబేట్. ఎస్, ఎందుకు అది మ్యాటర్ చేస్తుంది, పూర్కి ఎందుకు మ్యాటర్ చేస్తుంది జీడిపి పడిపోవటం వల్ల, ఆర్ ఎందుకు వాడికి మ్యాటర్ చేయదు, వాడికి ఎందుకు ప్రైస్ రైజ్ మీద మోర్ మ్యాటర్, వాడికి ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా, వాడికి అది ఎందుకు మ్యాటర్ చేస్తుంది. సో ఆల్ దీస్ ఆర్ ద డిబేట్స్. చూడండి, మీకు ఎలా స్టేట్ ఎగ్జామ్స్లో స్పెసిఫిక్గా ఒక కైండ్ ఆఫ్ డిబేట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని వాళ్ళు ఎలా అడుగుతున్నారు. సో ఇవన్నీ మనం ఎస్ఏస్ని ఎలా డివైడ్ చేస్తున్నారు చూడండి. ఒకటి ఆర్గ్యుమెంటేటివ్ టైప్ ఆఫ్ ది ఎస్ఏ, ఎక్స్ప్లెయిన్, మనం ఒక టాపిక్ని తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్, డీపర్ అనాలిసిస్, నెరేషన్, then descriptive type of the essays.
అలా యూపీఎస్సీలో కూడా ఇంతకుముందు అడిగేవాళ్ళండి. ఓకే, చూడండి మీరు మల్టీనేషనల్ కార్పొరేషన్స్, ఓకే, ఆర్ దే సేవియర్స్ ఆర్ సెబోటర్స్? సో మనకు అది మంచా చెడ? సో ఏంటిది? ఓకే, అగైన్ దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. అగైన్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ థీమ్ మల్టీనేషనల్ ఎంఎన్సీస్. ఇది ఎందుకంటే 1990s ఆ టైం పీరియడ్లో, అదే టైం పీరియడ్లో మనం ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్. సో అందుకు యూపీఎస్సీ హ్యాస్ వెంట్ ఆన్ దిస్. స్టింగ్ ఆపరేషన్ అప్పట్లో న్యూస్లో ఉంది. ఈజ్ ఇట్ ఇన్వేజన్ ఆఫ్ ద ప్రైవసీ? చూడండి, స్పెసిఫిక్గా ఆ టైం పీరియడ్లో స్టింగ్ ఆపరేషన్. స్టిల్ స్టేట్ ఎగ్జామ్స్, ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి, దే ఆస్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సో టీఎస్పీ తెలంగాణలో ఇప్పుడు మనకి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ జరిగింది. ఓకే, ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఇట్ ఏ ఇన్వేజన్ ఆన్ ద ప్రైవసీ? ఓకే, యూ మే ఎక్స్పెక్ట్. ఓకే, సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. దాంట్లో ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటి? సో ఇలా మనకి కరెంట్ అఫైర్స్ మీద కూడా మనకి అవేర్నెస్ ఉండాలి, అండ్ యాజ్ బ్రాడర్ టాపిక్స్ మీద కూడా మనకి అవేర్నెస్ ఉండాలండి. సో మన ఫోకస్ ఎలా ఉండాలి మనకు తెలియాలి కదా. మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందో దానికి తగ్గట్టు మన ఫోకస్ ఉండాలి. సో మన ఫోకస్, వీ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు అడ్రస్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. యూపీఎస్సీ అప్పుడు జనరల్లీ దెర్ ఆర్ స్టూడెంట్స్ హూ ఆర్ స్కోరింగ్ వెరీ గుడ్ ఇన్ ద యూపీఎస్సీ ఎస్ఎస్, ఐ నో పర్సనలీ. బట్ వాళ్ళు యూపీఎస్సీకి ప్రిపరేషన్ అంతగా అవసరం ఉండదు. ఓకే, అవసరం లేదు కదా అని చెప్పి డైరెక్ట్గా స్టేట్ ఎగ్జామ్స్కి కూడా వెళ్తే దే మే నాట్ బి ఏబుల్ టు స్కోర్ దిస్ లెవెల్ ఆఫ్ మార్క్స్ బికాస్ ద క్వశ్చన్స్ హియర్ ఆర్ వెరీ స్పెసిఫిక్. ఓకే, దెన్ కంపేర్ అండ్ కాంట్రాస్టింగ్ టైప్ ఆఫ్ ద ఎస్ఎస్. ఓకే, సో టూ సిస్టమ్స్ నుంచి దాన్ని కంపేర్ చేయమని చెప్తారు సార్, లైక్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఆఫ్ ద ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్. ఇంకొకటి డెఫినిషన్ ఆర్ కాన్సెప్ట్ బేస్డ్, వాట్ డస్ ఇట్ మీన్ టు బి ఎ గ్లోబల్ సిటిజన్? ఓకే, ఇలా కాన్సెప్ట్ బేస్డ్ వస్తాయి మనకి. అంతగా దీని మీద ఫోకస్ చేయరు, బట్ ఒక టైం పీరియడ్లో అడిగేవాళ్ళు. చూడండి, ఇండియన్ డెమోక్రసీ సిస్టమ్ గురించి చెప్పమని, లేకపోతే వై షుడ్ బి వీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఇండియన్స్. సో ఇలా కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఆ టైం పీరియడ్లో, ఓల్డ్ టైం పీరియడ్స్లో మనకి వచ్చే, అంతగా ఇప్పుడు అంత రెలవెంట్ మనకి చెయ్యదు. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ ద ఎస్సే. ఇప్పుడు మెజారిటీ మీరు చూస్తే నెక్స్ట్ వచ్చేసి థీమ్ బేస్డ్ ఎస్సెస్. థీమ్ బేస్డ్ ఎస్సెస్లో మనకి ఏదైనా రీసెంట్గా న్యూస్లో మనకు తిరుగుతుందా ఆ థీమ్ మీద మనకి అడుగుతారండి. ఇప్పుడు ఇవన్నీ చూస్తే మీరు, నేను ఈ థీమ్ బేస్డ్ ఎస్సెస్లో నేను దీన్ని ఇంక్లూడ్ చేశాను. ఐ విల్ కమ్ టు దట్ థింగ్ అగైన్. ఓకే, ఇక్కడ కూడా చూడండి మీరు, ఆ థీమ్ బేస్డ్ ఎస్సెస్ కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్ క్వశ్చన్ బేస్డ్ ఎస్సెస్. కెన్ క్యాపిటలిజం బ్రింగ్ ఇంక్లూజివ్ గ్రోత్? మిమ్మల్ని అడుగుతున్నాడు, క్యాపిటలిజం అనేది ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొస్తుందా? సో మీరు మీ ఒపీనియన్ ఇవ్వకపోతే it is not going to fetch you marks. So it is asking you a question. With the proper analysis, you have to give the answer. నెక్స్ట్ ఏపీపీఎస్సీలో చూడండి, ఈ క్వశ్చన్ బేస్డ్ ఎలా ఉన్నాయో. ఎగ్జామిన్ ద ఛాలెంజెస్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద జెండర్ ఈక్వాలిటీ అండ్ ద ఉమెన్స్ రైట్ ఇన్ ద వరల్డ్ సిన్స్ 1995 బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్ఫామ్ ఫర్ ద యాక్షన్స్. సో ఆ టైం పీరియడ్ తర్వాత నుంచి ఉమెన్ జెండర్ ఈక్వాలిటీలో మనం ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యాం వరల్డ్లో? స్పెసిఫిక్గా క్వశ్చన్ అడిగాడండి. సో ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, ఏం కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫేస్ చేస్తున్నారు, ఖచ్చితంగా మీకు ఇక్కడ కంటెంట్ కావాలి. వితౌట్ ద కంటెంట్ యూ కెనాట్ రైట్ ఎనీథింగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిజిటల్ రూపీ న్యూస్లో ఉందా? 2022లో ఏబిపిఎస్సి వాళ్ళు అడిగారు, అనదర్ వర్షన్ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీనా? స్పెసిఫిక్, ఇట్ ఇస్ వెరీ స్పెసిఫిక్. ఎగ్జామిన్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఆన్ ద సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ and its implications. Then Andhra Pradesh is the first state in India to have established the village secretariats and thereby signaling a march towards achieving Gandhian ideals. In this connection, discuss the pioneering work of the Grama Sachivalayam in revolutionizing the governance. So ఇవన్నీ చూస్తే మనకి ఏమర్థం అవుతుందండి, there are different types of essays. ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ సింగిల్ ఎస్సే. కాబట్టి మీరు పొలిటికల్, సోషల్, ఎకనామికల్ డైమెన్షన్లో వెళ్తే మనకి అవ్వదు. సో డికోడింగ్ దిస్ ఎస్సేస్, ఫస్ట్ మనకి అసలు ఎస్సేస్ని ఏ ఫామ్స్లో అడుగుతారు, ఏ క్వశ్చన్స్లో మనకు అడుగుతారు అని మనకు తెలియాలి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు చూడండి, యూపీఎస్సీలో ఇలా ఫిలాసఫికల్ కైండ్ ఆఫ్ ఎస్సేస్ అడుగుతున్నారు. థింకింగ్ ఈజ్ లైక్ ఏ గేమ్, ఇట్ డస్ నాట్ బిగిన్ అన్లెస్ దెర్ ఈస్ అన్ ఆపోజిట్ టీమ్. 2023 విజనరీ డెసిషన్ మేకింగ్ హ్యాపెన్స్ అట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ఇంట్యూషన్ అండ్ ద లాజిక్. సో ఇప్పుడు దీనికి మీకు క్వశ్చన్కి స్పెసిఫిక్ కంటెంట్ అవసరం లేదు. నాట్ ఆల్ హూ వాండర్ ఆర్ లాస్ట్. సో ఇట్ ఈస్ మోర్ అబౌట్ యువర్ థింకింగ్ ఓవరాల్, ద ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ యూనివర్స్. కానీ మీ కాంప్రహెన్షన్ ఎలా ఉంది, మీరు మీ 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 సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా ఉంది, అన్నిటి మీద డిపెండ్ అవుతుంది. మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది సొసైటీ గురించి, ఆల్ దోస్ థింగ్స్ కమ్ ఇన్ టు ద ప్లే. సో ఇలాంటి క్వశ్చన్స్ జనరల్లీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో, ఇఫ్ యూ డూ వెల్ ఇన్ ద ఎథిక్స్, యూ విల్ బి ఏబుల్ టు డూ వెల్ ఇన్ ద ఎస్ఏ యూపీఎస్సీలో. ఓకే, బికాస్ దెర్ ఈస్ ఎ ఓవర్లాపింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్.
సో ఇవన్నీ జనరల్లీ మనం ఎస్ఏ అండ్ యూపీఏ ఎథిక్స్లో రెండిట్లో యూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ రేంజ్లో డైనమిజం ఏపీపీఎస్సి కూడా దే హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ థింగ్ ఇన్ 2022లో ఒక క్వశ్చన్ అడిగారు. బ్యూటీ ఈజ్ ద ట్రూత్, ట్రూత్ ఈజ్ ద బ్యూటీ, ఒక క్వశ్చన్ అడిగారు. సో మనకి కూడా ఏ యూపీ టీఎస్పీఎస్లో అడిగితే దేర్ కెన్ బి ద పాసిబిలిటీ ఇలా ఒక క్వశ్చన్ అడగచ్చు. అసలు అడగరా, ఛాన్సే లేదా అంటే మనం అలా చెప్పలేము, బికాస్ దేర్ నో వేర్ దర్ ఈస్ సచ్ కైండ్ ఆఫ్ రూల్. బట్ బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ డేటా వీ కెన్ సే దట్ ఛాన్సెస్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ లెస్. కానీ దీనికి కూడా కొద్దిగా ప్రిపేర్ అవ్వాలి. బట్ మోర్ పాసిబిలిటీస్ థీమ్ బేస్డ్ క్వశ్చన్స్. థీమ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే స్పెసిఫిక్ క్వశ్చన్స్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్లో మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇలాంటి క్వశ్చన్ బేస్డ్ లేకపోతే డిబేట్ బేస్డ్, నెరేటివ్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి బాగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు ఏవైతే ఇందాక వచ్చాయో అవన్నీ స్పెసిఫిక్ థీమ్స్. ఏవైతే మీకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అడిగాను, లేకపోతే నెరేటివ్ క్వశ్చన్స్ అడిగాము, లేకపోతే ఇదేంటి అనలిటికల్ అడిగాము, ఇవన్నీ ఒక థీమ్స్లో నుంచి వచ్చాయి. కరెంట్ అఫైర్స్ థీమ్స్లో నుంచి మనకి రీసెంట్గా జరుగుతున్న కొన్ని థీమ్స్. ఒకటి మనం చూసాము ఉమెన్ రిలేటెడ్ థీమ్స్. ఇంకొకటి మనం చూసాము చూడండి, డ్రీమ్స్ విచ్ ఇండియా షుడ్ నాట్ లెట్ ఇండియా స్లీప్, అంటే ఇండియా ఫ్యూచర్ ప్రోగ్రెషన్, ఫ్యూచర్ టైమ్ లైన్, ఫ్యూచర్ గ్రోత్ గురించి. ఇంకొకటి మనం చూస్తే ఎకానమీ గురించి ఉంది. ఇంకొకటి మనం టెక్నాలజీ రిలేటెడ్ ఒక థీమ్, గవర్నెన్స్ పాలిటీ రిలేటెడ్ ఒక థీమ్. సో ఇవన్నీ మీరు చూస్తే మీకు ఆల్రెడీ వీళ్ళు థీమ్ని చెప్పేశారు. ఓకే, సో ఇవే థీమ్స్ని మనకు స్టార్టింగ్లో ఏదైతే మనకి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ వాళ్ళు చెప్పారో ఇవే వీటిలో నుంచే మనకి థీమ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇప్పటిదాకా మనం చూసాం అసలు ఇప్పుడు దీస్ ఈస్ ద థీమ్స్ ఫ్రమ్ విచ్ హౌ ద టీఎస్పీఎస్సీ కెన్ ఆస్ ద తెలంగాణ పిఎస్సీ కెన్ ఆస్ ద క్వశ్చన్స్ అనేది మనము చూసాం. ఇప్పుడు దీని తర్వాత సో వాళ్ళు ఈ ఏరియాస్ నుంచి మనకి థీమ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారని మనకు అర్థమైంది. సరే ఇప్పుడు మనం దీనికి ఎలాగా చదవాలి? సో ఇలా మనం ఇప్పుడు మీరు దీనికి మనం ఎలా చదవాలి అంటే, ఫస్ట్ మనం ఈ అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు ఖచ్చితంగా కంటెంట్ అన్నది రెడీగా ఉండాలి. 2015 ఆ టైం పీరియడ్లో యూపీఎస్సీకి ప్రిపరేషన్ ఎలా ఉండేదంటే అందరూ కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్కి ప్రాపర్లీ కంటెంట్ని బాగా చదువుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. సో అలాగే మీరు కూడా ఈవెన్ ఇప్పుడు కూడా సిబిడిసి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ, ఇవి న్యూస్లో ఉంది. లైక్ ఉమెన్ రిజర్వేషన్ గురించి ఇలా న్యూస్లో ఉంది. వాటర్ ఇష్యూస్ గురించి న్యూస్లో ఉంది. ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి ఇలా న్యూస్లో ఉంది. సో ఇలా బేస్డ్ ఆన్ ద థీమ్స్ గివెన్ బై ద తెలంగాణ నోటిఫికేషన్, అలా కొన్ని థీమ్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక 20 to 30 థీమ్స్ ఆర్ 35 థీమ్స్ని మీరు స్పెసిఫిక్గా చదవటం అన్నది చేయాలి. 35 థీమ్స్ని తీసుకొని దానికి ప్రాపర్లీ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద కంటెంట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎస్ఏ గేమ్. సో కంటెంట్ని మనం ప్రాపర్లీ ప్రిపేర్ కావాలండి. దిస్ ఈజ్ ట్రూ బోత్ ఫర్ ద టీజీపీఎస్సీ యాజ్ వెల్ యాజ్ ద ఏపీపీఎస్సీ. సో ఇప్పుడు దీనికి మనం అక్కడి నుంచి చదువుతాం కంటెంట్. వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద జనరల్ స్టడీస్, మీ పేపర్స్కి మీరు ఏదైతే మీ ఎగ్జామ్స్ చదువుతున్నారో అక్కడి నుంచి అలాగే సేమ్ చదవాలి. దీనికి సపరేట్గా కాదు. సో ఇప్పుడు మీరు ఎకానమీలో మీరు జీడిపి వాటి గురించి చదువుతున్నారు, సో అక్కడి నుంచి మీరు కంటెంట్ని గ్యాదర్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ, ప్రాపర్లీ ఆర్గనైజింగ్ ఆల్ ద కంటెంట్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలా డిఫరెంట్ ఎస్సెస్ని మనం చూసాం. ఒక చోటేమో నెరేషన్ అడిగాడు, ఇంకో చోటేమో క్వశ్చన్ బేస్డ్ అడిగారు, ఇంకో చోటేమో డిబేట్ అడిగాడు. ఓకే, ఇంకో చోటేమో మీ ఒపీనియన్ అడిగాడండి, ఇంకో చోటేమో ఫిలాసఫికల్గా అడిగాడు. సో ఇప్పుడు ఈ అన్ని ఏరియాస్లో మనం సేమ్ అప్రోచ్ రాయమండి. సో వీ హ్యావ్ టు యూజ్ దిస్ కంటెంట్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఇప్పుడు వీటి కోసం మనకి ఎలా రాస్తాం? సో ఎవ్రీ ఎస్సే హ్యాస్ సమ్ స్ట్రక్చర్. ఒక ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఒక బాడీ ఉంటుంది, ఒక కంక్లూజన్ ఉంటుంది, అండ్ దెర్ ఆర్ సర్టెన్ పారామీటర్స్ దట్ హ్యాస్ టు బి మెయింటైన్ ఇన్ ద ఎస్సే. సో మీరేం చేయాలి? ఈ ఎస్సే స్ట్రక్చర్ని మీరు అర్థం చేసుకోవాలి. స్ట్రక్చర్ని మీరు అర్థం చేసుకోవాలి, దానికి ఎలా ఇంట్రొడక్షన్ రావాలి, దానికి బాడీ ఎలా, కంక్లూజన్ ఎలా, అది ప్రిపేర్ కావాలి. ఇది డిఫరెంట్ థీమ్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఆల్రెడీ అర్థం చేసుకున్నాము. అలా దాని గురించి అండ్ ఈ స్ట్రక్చర్ తగ్గట్టు మనం ఎలా మౌల్డ్ చేయాలో తెలుసుకోవాలి. సో మీరు ఈ 3 పార్ట్స్లో కనుక మీరు చేస్తే దెన్ ఇట్ విల్ వర్క్ వెల్. సో కంటెంట్ వచ్చేసి మీరు ఏదైతే జిఎస్ పార్ట్ గురించి మీరు కంటెంట్ చదువుతారో, సో దట్ వుడ్ బి ద కంటెంట్, వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ జిఎస్.
ఈ స్ట్రక్చర్ని వీటిని మనం ఎలా అనలైజ్ చేసుకుంటాము. సో యూ కెన్ గో త్రూ ద టాపర్స్ ఆన్సర్ కాపీస్ ఆఫ్ ద ఎస్సేస్ కానీ లేక గురించి కూడా మీరు వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ ద వన్ వే. లేదు ఇక మీ ఓన్గా మీరు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఆర్ విఐపి ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో ప్లానింగ్ ద ఎస్ఏ ప్రోగ్రామ్. ఈ ఎస్ఏ ప్రోగ్రాంలో ఆల్ దీస్ 3 areas ఇట్ విల్ బి డెల్ట్ ఇన్ ద క్లాస్ రూమ్ ప్రోగ్రామ్. సో క్లాస్ రూమ్ ప్రోగ్రాంలో సో మొత్తం ఫస్ట్ మనకి కంటెంట్ బేస్డ్గా సో ఏదైతే జిఎస్లో కంటెంట్ మనకు కావాలో ఆ థీమ్ బేస్డ్లో మేజర్ థీమ్స్ని మనం గెస్ట్ చేసి పాసిబిలిటీ ఉన్న ఎస్ఎస్ని మనం ఒక గెస్ట్ చేసి అరౌండ్ ఒక 30 థీమ్స్ని మనము కంటెంట్ని డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ పీడిఎఫ్స్ ఫార్మాట్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత దిస్ ఈజ్ నాట్ ద థింగ్, ఇది మీరు ఎలాగో మీ కాస్త కూస్తో జిఎస్లో తెలిసి ఉంటుంది, ఇంకా స్పెసిఫిక్గా మనం ఇక్కడ చేస్తాం. బట్ ద మేజర్ పార్ట్ కమ్స్ ఇన్ ద ఎస్ఏ రైటింగ్ స్టైల్. సో ఇక్కడ మనం ఎస్ఏ రైటింగ్ స్టైల్ని మనం డిస్కస్ చేస్తాం. అసలు ఇంట్రొడక్షన్లో ఏం రాయాలి, వాట్ షుడ్ బి ద ఇంట్రొడక్షన్, థీసిస్ స్టేట్మెంట్ అంటే ఏంటి, యాంటీ థీసిస్ స్టేట్మెంట్ అంటే ఏంటి, బాడీలో ఏం ఉండాలి, స్కోప్ ఆఫ్ ద ఎస్ఏ అంటే ఏంటిది, అనెక్డోట్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి యూజ్ అవుతుందా యూజ్ అవ్వదా, మనకి ఇంట్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేయాలి, వాట్ ఆర్ ద డూస్ అండ్ డు నాట్స్ అన్నది మనం మన ఎస్ఏ ప్రోగ్రామ్లో డిస్కస్ చేస్తామండి. సో దిస్ ఈజ్ హౌ ద ఎస్ఏ హ్యాస్ బీన్ స్ట్రక్చర్డ్, హౌ టు రైట్ అ గుడ్ ఎస్ఏ, రూల్ ఆఫ్ అన్ ఎస్ఏ, ఓకే, వాట్ నాట్ టు డూ, మనం ఎస్ఏని ఎలా వాట్ హౌ వీ షుడ్ పికప్ ద ఎస్ఏ ఫ్రమ్ ద చాయిస్ ఇట్ ఈస్ గివెన్. ఆల్రెడీ చాయిస్ ఉంటుంది మనకి, బట్ మనం కంటెంట్ ఉన్న ఎస్ఏనే మీరు తీసుకుంటే యూ విల్ బి ఏబుల్ టు రైట్ వెల్. బట్ ఇఫ్ దెర్ ఈస్ నో కంటెంట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ వెల్. సో కంటెంట్ ఉన్న ఎస్ఎస్ని మనం ఎలా తీసుకోవాలి, ఇది ఏంటి, ఇవన్నీ మనం దీంట్లో డిస్కస్ చేయడం ఈ ప్రోగ్రాంలో జరుగుతుందండి. ఓకే, సో ఇది మొత్తం అరౌండ్ 60+ hours ప్రోగ్రామ్ అండి. సో ఐ థింక్ విఐపిఐఎస్ అకాడమీ హ్యాస్ ఆల్రెడీ అనౌన్స్డ్ ద ప్రోగ్రామ్. సో మీరు ఈ ప్రోగ్రామ్ చేయాలనుకున్న వాళ్ళు మీరు చేయొచ్చు. లేదు ఈ ప్రోగ్రామ్ లేదు మేము సెల్ఫ్గా చేసుకుంటా ఉన్న వాళ్ళు కూడా ఎస్ఏ అన్నది బ్రాడ్గా ఎలా ఉంటుంది అన్నది నేను మీకు చెప్పడం జరిగింది. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ ప్రిపేర్ దట్ కంటెంట్ ఇన్ సచ్ ఎ వే అండ్ యూ మేక్ షూర్ దట్ మన ఎస్ఏ అన్నది ఒక రైటింగ్ స్టైల్లో ప్రాపర్గా ఫ్లో అవుతుందని. జిఎస్ లాగా పాయింట్లు రాయకూడదు, ఇలా కాకుండా. సో ఎస్ఏకి ఏదైతే స్ట్రక్చర్ ఉందో that you should make sure that you are doing that. Okay, I hope this session is really fruitful for you all the guys, both for the students preparing for the APPSC or TSPSC. Thank you guys, have a nice day, take care and study well. All the best.